చేసుకొని ముందుకెళ్తే టాప్ 5 లోనో లేకపోతే టైటిల్ కంటెండర్లుగా ఉంటారు. లేదనుకోండి మధ్యలోనే బయటకు వచ్చేస్తారు. సో మీ పరంగా టాప్ 5 ఎవరు ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత టాప్ 5 అంటే ఇప్పుడు నేను సుమన్ శెట్టి గారికి అభిమాని, కానీ తనుజ గారు మాత్రం సూపర్ అండి. తను వేసే మాటలు కానీ తనైతే టైటిల్ కంటెండర్లో ఖచ్చితంగా ఉంటారు. సో టాప్ 5 అయితే తనుజ గారు, సుమన్ శెట్టి గారు, సంజన గారు, భరణి అటుపోతే ఇమ్మాన్యుల్ ఖచ్చితంగా ఉంటాడు. ఇమ్మాన్యుల్ మంచి పర్సన్ అండి, ఎందుకంటే తను తగ్గించుకొని కామెడీ చేసుకుంటూ ఏదో అలరిస్తున్నాడు, బిగ్ బాస్ని కొంచెం మంచి మసాలా కలుపుతున్నాడు. ఎక్కడో తగ్గినా కూడా తను రైజ్ అవ్వడం, ఏదో చేయడం. ఇమ్మాన్యుల్ టాప్ 5. ఇంటికి పోతే దివ్య కానీ లేకపోతే ఇంకా మన ఏమన్నా వీళ్ళు బాగా చేయాలని చెప్పేసి రమ్య మోక్షం పెడితే పెట్టచ్చు. మ్యాక్సిమం వైల్డ్ కార్డ్స్ ఇంకెవరు టాప్ 5 మిగతా వాళ్ళు ఎవరు రారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా నెక్స్ట్ వీక్ ఏమన్నా వస్తే అవకాశం ఉంది. వీడు ఆల్రెడీ ట్రోలింగ్తో వచ్చింది కాబట్టి ఏమైనా వీడిని ఉంచచ్చు, ఎందుకంటే జనాలు చూస్తారు అదే పనిగా. ఇప్పుడు ఎలిమినేట్ చేయాలనుకుంటే చాలా మంది అనుకుంటారు కదా తనుజ గారు ఉన్నాయి, రమ్య మోక్షని. ఎందుకంటే ఇప్పుడు రమ్య మోక్ష గారు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఏదైనా వీడియో వచ్చింది అనుకోండి, ఎలిమినేట్ చేయాలనుకుంటారు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రమ్య మోక్ష వచ్చింది ట్రోలింగ్ వల్ల వచ్చింది లోపలికి. ఆవిడ ఎవరినో ట్రోల్ చేస్తే రాలేదు, ఆవిడ ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయ్యే లోపలికి వచ్చింది. కాబట్టి ఏదో ట్రోల్ చేసాను తొక్కేసామంటే ఆవిడకి ఏం ఫరక్ పడదు, ఆల్రెడీ మెంటల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తే కాబట్టి. అంటే ఇప్పుడు ట్రోల్స్ చేయించుకొని వచ్చిందన్నారు కదా, చేయించుకోలేదు, ఆవిడకి ట్రోలింగ్స్ పడ్డాయి. ఆవిడ ట్రోలింగ్స్ వల్ల ఫేమస్ అయింది కాబట్టి ఆవిడకి ఏం ఫరక్ పడదు. బ్రో దివ్యల మాదిరి వచ్చినప్పటి నుంచి అంత ఫైర్గా ఉంది, అంత ఫైర్ అవసరం అంటారా? అవసరం లేదు అంత ఫైర్. మరి ఎందుకు అంత ఫైర్ చూపిస్తుంది? ఒకటి చెప్తా చూడండి, ఇప్పుడు అంత ఫైర్ ఉంటే బిగ్ బాస్ సీజన్ అయిపోయేదాకా ఫైర్లో ఉండాలి, ఆ ఫైర్లోనే కప్పు కొట్టిపోవాలా. లేదు కాసేపు ఫైర్ ఉంటుంది మళ్ళీ ఏడ్చింది మొన్న, ఎందుకు? స్ట్రాటజీలు ప్లే చేయవు అట్లాంటివి. నీ యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది లాస్ట్ వరకు ఒకటే యాటిట్యూడ్ ఉండాలి. నువ్వు మాటికి మార్చావంటే నిన్ను తక్కువ చేసి చూస్తారు, నేను ఎవరు పరిగణన తీసుకోరే ఏంద్రా వేస్ట్ అని చెప్పేసి అంటారు. అది దివ్యల మాదిరి కావాలని అలా ఫైర్ చూపిస్తున్నారు, కావాలని చేస్తుంది. కొద్దిగా ఒకసారి కావాలని చేస్తే ఒకసారి మామూలుగా న్యాచురల్గా చేస్తుంది. అది ఏమో చెప్పలేము, 1 వీక్ అవుతుంది. కొంతవరకు ఒరిజినల్ ఉంది, కొంతవరకు ఫేక్ ఉంది. అది 1 వీక్ దగ్గర మనం చెప్పలేం ఏందనేది. తను బయటపడిపోతుంది 1 వీక్ తర్వాత, ఎవరైనా బయటపడిపోతారు. అంటే ఇప్పుడు రమ్య మోక్ష అని ట్రోల్స్ని ఫేస్ చేసి వచ్చింది కదా, మరి ఇన్ని ఫేస్ చేసి వచ్చిన ఒక పర్సన్ ఇంట్లోపలికి వచ్చి ఒక కళ్యాణ్ అనే అబ్బాయి మీద అమ్మాయిలు పిచ్చివాడు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ని చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఒకటి చెప్తానండి, దాన్ని వేరేలాగా చెప్పుండొచ్చేమో కదా. చెప్పుండొచ్చు. మీరు ఇప్పుడు కరెక్ట్ కాదని చెప్పేసి మీరు అనలేం, నేను అనలేం. ఒక విషయం చెప్తానండి, కళ్యాణ్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలతో ఎక్కువ తిరగడం మొదలు పెట్టారు. అవునా కాదా? అందరూ చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. ఓదార్పు యాత్రలు చేయడం అంటే ఎక్కువ ఇతనే చేస్తున్నాడు కళ్యాణ్. ఓదార్పు యాత్రలు చేయడం, అతను వచ్చిన బ్యాక్గ్రౌండ్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, తనకి ఫస్ట్ థింగ్ డిసిప్లిన్, డీసెన్సీ, డిటర్మినేషన్ అని 3 ఉంటాయి. ఇవి ప్రపంచం చూస్తుంది, నీ దగ్గర ఉందా లేదని చెప్పేసి. నువ్వు వచ్చిన కోణం చూస్తుంది ఫస్ట్ థింగ్, ఎక్కడి నుంచి వచ్చావు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే. సో ఇవి చూస్తున్నప్పుడు నువ్వు అక్కడ అవి ప్లే చేయకుండా మిగతావి ప్లే చేస్తున్నావు. కాబట్టి అది ఎవరైనా అనొచ్చు ఆ మాట, నీకు అమ్మాయిలు పిచ్చని చెప్పేసి అంటారు. ఎందుకంటారు చెప్పండి? నువ్వు అలా చూపిస్తున్నట్టు నేను ఎవరు చెప్తానండి, రాంగ్ కాదంటే అనే విధానం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు రమ్య మోక్ష అనే విధానం తప్పు ఉంది, అది నాకు నచ్చదు కాబట్టి నువ్వు అలా చేయొద్దు నా దగ్గర అని చెప్పేసి అంటే పర్లే. ఈవిడేమంటుంది, నేను అలా కాదు కింద బండేస్తా, అదే తొక్కేస్తా అని చెప్పాడు, అది తప్పు. అది ఎలా ఉంటుందంటే, సరే ఇప్పుడు ఒక లేడీని నువ్వు అలా అంటున్నప్పుడు లేడీ నీకు తప్పు అని చెప్పిందంటే ఓకే, కానీ అదే లేడీ నువ్వు చేసే తప్పే, కానీ నువ్వు అదే లేడీ ఒక రకంగా చూపించింది అనుకో, నేను తోపుని, నేను తొక్కేస్తా, అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తాను అనుకో, అది తప్పు అయితే. సో ఆ విధమైన మాటలు కాకుండా సున్నితమైన మాటలు చెప్పుకుంటే బిగ్ బాస్ నిలబడతారు ఎవరైనా కానీ, రమ్య మోక్ష ఎవరైనా. అదే అండ్ ఇప్పుడు అదే రమ్య డిమోన్ దగ్గరికి వెళ్ళి మాత్రం నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇలా ఉండాలి, నీకు ఒక పర్సన్ వాళ్ళు ఇదవుతుంది, లవ్ ట్రాక్ లేని కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్పింది కదా. అదే పద్ధతిలో తిరిగి చెప్పింటే బాగుండేదేమో కదా. ఇప్పుడు ఒకరికి ఒక రకమైన మాటలు చెప్తారండి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లడికి ఒక మాటలు ఉంటాయి, 10th క్లాస్ పిల్లడికి ఒక మాటలు ఉంటాయి. ఇక్కడ క్లాస్ అనేది పక్కన పెడితే ఒక వ్యక్తి వినే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నన్ను సున్నితంగా చెప్తే వింటా, కానీ కొందరు అలా ఉండరు, గట్టిగా అరిచేసి చెప్తారు. సో అలా ప్లే చేసిందేమో అక్కడ అని అనుకోవచ్చు కదా మనం కూడా. అదే అంటే కళ్యాణ్ గారికి డైరెక్ట్ చెప్పుండాల్సింది కదా. ఇప్పుడు డిమోన్ పవన్కి చెప్పినట్టు కళ్యాణ్ గారికి చెప్పుండాల్సింది, కానీ మాధురి దగ్గర వెనక మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే అంటున్నా కదండి. ఇప్పుడు ఏదైనా కానీ సున్నితంగా వెళ్ళి చెప్పడం మంచిది. ఇప్పుడు మోక్షం కూడా అదే అంటున్నా కదా, ఏదైతే ఉంటుందో ఈ బిహేవియర్ తగ్గించుకొని నేను తొక్కేస్తాను నా అందరిలాగా కాదు అన్నం తప్పది. నీ విధానం ఏంటి? సున్నితంగా వెళ్ళి అతను చెప్పు, వినకపోతే అప్పుడు చెప్పు, అప్పుడు జనాలు చూస్తారు కదా ఒకసారి వీడు వినలేదని చెప్పేసి.